రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఇప్పుడు మాజీ మంత్రులు అరెస్టులు, వైసీపీ శ్రేణుల మీద దాడులు, పలువురు నాయకుల మీద కేసులు పెడుతున్న నేపథ్యంలో కూడా రాష్ట్రం మొత్తం కూడా గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఇది పూర్తిగా కూడా కక్షపూరిత చర్యల్లో భాగంగానే ఇటువంటి లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. కేసులు పెట్టడం, ఇటువంటి దాడులు చేయడం కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పేసి కూడా ఉన్నారు. జై భీమరావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన ఏమనుకుంటున్నారు, అసలు ఎందుకు కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పూనుకుంటుంది కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, గత కొద్ది రోజులుగా రాష్ట్రం మొత్తం కూడా పలుమంది మీద కేసులు, కొంతమంది దాడి, ఎవరైతే నోరు తెరిచి మాట్లాడుతున్నారో వారి మీద కేసులు పెట్టి కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు భావిస్తున్న పరిస్థితి. అది మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇది భావించడం ఏం కదా, జరుగుతున్న వాస్తవం కూడా ఇది. ఎందుకంటే ఇప్పుడు లడ్డు కేసే తీసుకుందాం. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని ఏ ట్యాంకర్ల నుంచి అయితే నెయ్యి తీశారో ఆ ట్యాంకర్లో నెయ్యి వచ్చిన ప్రభుత్వం 2024 జూన్ 11 తర్వాత ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. 12/7, 14/7 ఈ 2 రోజుల్లో వచ్చినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యిలో నుంచి శాంపిల్స్ తీసి దాన్ని ఎన్డీటీపీ రిపోర్ట్కి పంపిస్తే దాంట్లో జంతు అవశేషాలు వచ్చినాయి అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. వాళ్ళ ప్రభుత్వంలో తీసుకున్న శాంపిల్స్లో వచ్చినటువంటి నెయ్యి కల్తీ అయితే దాని మీద ఎంత దుష్ప్రచారం చేశారు రాష్ట్రం అంతా. పంది కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే దాన్ని క్యారీ చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి మరి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఒక మాయని మచ్చలాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. దీని మీద ఒక సుప్రీంకోర్టు సిట్టు వేసింది. ఈ సిట్టు ఇన్వెస్టిగేషన్ చేసి జంతు అవశేషాలు అయితే లేవు, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఫిష్ ఆయిల్ లేదు అని ఇచ్చింది. ఫిష్ ఆయిల్ లేదని ఇచ్చినప్పుడు ఏం చేయాలి వీళ్ళు రాష్ట్రంలో చేసినటువంటి కామెంటు ఏదైతే ఉందో ఆ కామెంట్లో వచ్చినటువంటి రిపోర్టు వీళ్ళ ప్రభుత్వంలో వచ్చిన రిపోర్టు, వీళ్ళ ప్రభుత్వంలో వచ్చిన రిపోర్టు మీద వీళ్ళు కామెంట్ పాస్ చేసి అది కాదు అని చెబితే బ్యానర్లు వేసి, ఊరువాడ బ్యానర్లు వేసి పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిసిందని వెంకటేశ్వర స్వామి భక్తుల్ని వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే అంశమే కదా. ఈ బ్యానర్లు వేసి ఒక రాజకీయ పార్టీని బదనాం చేయాలని చూసినప్పుడు సహజంగానే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు ఆ బ్యానర్లు రిమూవ్ చేయాలని చూస్తారు. రిమూవ్ చేయాలని చూసే సందర్భంలో ఎన్ని వేల మంది కార్యకర్తలు పోలీసులను పెట్టి అసలు ఆ బ్యానర్లు రిమూవ్ చేయించాల్సింది ప్రభుత్వం. ఒకవేళ ఎవరైనా కార్యకర్తలు వేస్తే ఆ బ్యానర్లు రిమూవ్ చేయడానికి వెళ్తున్నటువంటి అంబటి రాంబాబు మీద దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఒకవేళ అంబటి రాంబాబు గారు ఆ విధంగా మాట్లాడుంటే తప్పది, ఖచ్చితంగా ఖండించాల్సిన అంశం. అయితే మీరు ఒక మాజీ న్యాయమూర్తిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనల మీద ఏ విధంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఈ అరెస్టులు కరెక్ట్ కాదా అని మీరు భావిస్తున్నారు? అరెస్ట్ కరెక్టా కాదా అని నేను చెప్పటం లేదండి. ప్రభుత్వం ఉంది లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి. నిన్న జరిగినటువంటి సంఘటనలో ఒక మాజీ మంత్రి ఇంటి మీద అన్ని వేల మంది పడి, ఒకవేళ అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి తప్పు చేసి ఉంటే చట్టం ప్రకారం అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలి, విచారణ చేయాలి. తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవిస్తాడు. అది వదిలేసి ఒక మాజీ మంత్రి ఇంటి మీదకి అన్ని వేల మంది కార్యకర్తలు వెళ్ళి దాడి చేయటం అది ప్రజాస్వామ్యమా? అది ప్రభుత్వమా? మరి దీన్ని ప్రభుత్వం టెర్రరిజం అని అనకూడదా? ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ప్రజలకి లా అండ్ ఆర్డర్ మీద ఏం నమ్మకం కలుగుతుంది? ఇది తప్ప రైటా అని ఆలోచించుకోవాల్సింది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ అధికారులు. రేపొద్దున ప్రజలు అసెస్ చేస్తారు మీరు చేసింది తప్ప రైటా. న్యాయపరంగా నేనేం చేస్తాను, న్యాయపరంగా అంబటి రాంబాబు వెళ్తాడు, ఆయన చూసుకుంటాడు, నా మీదకి వస్తే నేను చూసుకుంటా. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు పోలీసులు ఏ కూటమి ప్రభుత్వ నాయకుడి యొక్క చర్యలు నిలువరించే పరిస్థితి లేదు. నిన్న దగ్గరుండి పోలీసులు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయించారు, దగ్గరుండి పోలీసులు జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయించారు. ఇప్పుడు నేను జోగి రమేష్ని సపోర్ట్ చేయడానికో అంబటి రాంబాబుని సపోర్ట్ చేయడానికి లేను, కానీ ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలు ఈ విధంగా చేస్తుంటే ప్రభుత్వం, పోలీసులు నిల్చొని చూస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే అది ప్రభుత్వం అని అంటామా, అది డెమోక్రసీ అంటామా? ఇది ప్రజలకు ఏ విధమైన సంకేతం వెళ్తుందో ఒకసారి ఆలోచించుకోమంటున్నా. అయితే ఇప్పుడు గతంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న నాని అయితేమి, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఇప్పుడు జరుగుతున్న అంబటి రాంబాబు కానీ, ఇలా ఒకరి మీద కాకుండా వైసీపీ నాయకుల మీద ప్రత్యేకించి టార్గెట్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందని మీరు భావిస్తున్నారు సార్? మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు,
డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ, రమేష్ని అరెస్ట్ చేశారు, జోగి రమేష్ని. మేమేమి తప్పనలేదే, అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ కుంభకోణంలో ఏదైనా జరుగుంటే అరెస్ట్ చేయమనండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, తప్పేముంది, అరెస్ట్ చేస్తారు. చట్టం ఉన్నది అరెస్ట్ చేయడానికే. ఇంతకుముందు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, రేపు పేర్ని నానిని అరెస్ట్ చేయొచ్చు, ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చండి. చట్టం తన పని తాను చేసుకొని పోవాలి. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోవాలి. చట్ట ప్రకారం ప్రభుత్వం నడవాలి, అంతే తప్ప కర్రలు, కత్తులు, రాడ్లతోటి ప్రభుత్వం నడవకూడదు. ముఖ్యంగా వైసీపీలో ఎవరైతే హాట్ టాపిక్గా ఉన్నారో, ఎవరైతే గొంతు పెద్దదిగా ఉందో, గతంలో టీడీపీని కానీ, జనసేన కానీ, బీజేపీని కానీ పూర్తి స్థాయిలో విమర్శించిన నాయకులనే ప్రత్యేకించి టార్గెట్ చేసి, అంటే ఎవరైతే దూషించారో వాళ్ళనే టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు. అదే కోణంలో కూడా మొదటి నుంచి కూడా ఏ విషయం కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తూ, అంటే పదజాలం కూడా చాలా సీరియస్గా మాట్లాడేటువంటి జడ శ్రావణ్ కుమార్ మీద కూడా అరెస్టులు చేసే అవకాశం ఉందా, దాడులు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే అది మొదటి నుంచి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సరే పూర్తి స్థాయిలో విమర్శిస్తారు కాబట్టి అతని మీద కూడా అరెస్టులు చేయొచ్చు, అతను కూడా కేసులు పెట్టచ్చు అనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. దీన్ని మీరు ఏమనుకుంటారు? ప్రభుత్వం ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే ప్రభుత్వం కేసు పెట్టచ్చండి, తప్పేముంది. ఒకవేళ నేను నా అబద్ధం ఏదైనా ఎవరి మీద పదజాలం విషయంలో మాట్లాడితే కేసు పెట్టచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మా మీద ఏ దాడి జరిగిందో ఈ ప్రభుత్వంలో కూడా అదే దాడి జరుగుతుంది. దీని గురించి నేను భయపడే పని లేదు, వెనక తగ్గే ప్రసక్తి అంతకంటే లేదు. నేను మాట్లాడేది నిజం, ప్రజల తరపున మాట్లాడుతున్నా, ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతున్నా. ప్రజలు అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడితే, హామీలు నిర్వర్తించకపోతే మాట్లాడుతున్నా. నా మీద అరెస్ట్ చేస్తారా, చేయండి, తప్పే ఉంది. చట్టం ప్రకారం నేను ఎలా బయటకు రావాలో, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే కోర్టుకు వెళ్తాను, నా మీద కేసులు పెడితే నేను కోర్టుకు వెళ్తాను, బెయిల్ తెచ్చుకుంటాను. ఒకవేళ బెయిల్ రాకపోతే అరెస్ట్ అవుతాను, లోపల ఉంటాను. అల్టిమేట్గా లా విల్ ప్రివైల్. నా మీద ఏదైనా కేసులు పెడితే నేను తగ్గే ప్రసక్తే లేదు. నా మీద ఏదో దాడి చేస్తారని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నా మీద ఏదో చేస్తారు అని వెనక్కి తగ్గి వాళ్ళతో జీహూజురు అనే ప్రసక్తి అంతకు లేదు. నువ్వు నా మీద కేసు పెట్టావు అనుకో, ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టావని కేసు పెట్టిన దగ్గర నుంచి 2 రోజులకు ఒక ప్రెస్ మీట్ పెడతా. ఒకవేళ నన్ను అరెస్ట్ చేసి నా మీద దాడి చేశారనుకోండి, ఎవ్రీడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నా పోరాటం ఎవ్రీడే కొనసాగుద్ది. ఇప్పుడు మీడియా పరంగాను ఇంకో పరంగా కొనసాగుతున్న పోరాటం రేపొద్దున ఫిజికల్గా కొనసాగుద్ది. నా మీద దాడి చేసినా, నా మీద దాడి చేస్తే ప్రజల మీద చేసినట్టే. నేను మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నా మీద మాట్లాడితే అది ప్రజల మీద చేసినట్టే. లేదు నన్ను ఇంకా దాడి చేస్తాము, ఇప్పుడు సోషల్ మీడియాలోనో ఇంకో చోట దాడి చేస్తున్నారు, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఎవరి బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదు. భయపడే జైభీం పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ కాదు. నా వెనక కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. నా వెనక అంబేద్కర్ ఐడియాలజీ ఉంది. అంబేద్కర్ని అమ్మానించే ప్రతి ఒక్కళ్ళు నా వెనక ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం నా మీద ఏదైనా టార్గెట్ చేసిందనుకోండి, ఖచ్చితంగా ప్రభుత్వమే ప్రజలకు సమాధానం చెప్తుంది. ఇది మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానీ, కేసులు కానీ పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది. ఏదైనా ఉంటే న్యాయపరంగా కేసులు పెట్టుకోవచ్చు, కానీ ఇటువంటి దాడులు ప్రోత్సహించడం పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం విఫలము. అదేవిధంగా విమర్శిస్తున్న నాపై కూడా కేసులు పెట్టడానికైతే నేను న్యాయపరంగా పోరాడడానికి సిద్ధమే, అవసరమైతే ఎటువంటి పోరాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి జైభీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి విజయవాడ నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రీనివాస్, RTV విజయవాడ. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store